నమస్కారం, స్వాగతం మా హానెల్కు. ఇది గరుడ్ పురాణం రెండో భాగం. మనం మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది, ఏ దశలుగా వెళ్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. మనిషి శరీరం చచ్చిన వెంటనే ప్రాణం విడిచిన ఆత్మభూమిని విడిచి యమలోక ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఇది అత్యంత గందరగోళంగా ఉంటుంది. ఆత్మకు ఏమీ జరుగుతుందో అర్థం కాదు. మొదటి రోజులలో ఆత్మ భూత రూపంలో ఉండి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందని పురాణం చెబుతుంది. ఈ సమయంలో పిండ ప్రదానం, తర్పణాలు చేయడం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఏకాదశి దినం ఇది అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజున ఆత్మకు యమలోకపు మార్గం ప్రారంభం అవుతుంది. దీనిని ప్రేత్యోగ అంటారు. ఏ రోజున పిండాలు తర్పణం తప్పనిసరిగా చేయాలి. ఈ మెడో రోజు నుంచి షిమోత్ రోజుల వరకు ఆత్మ యోజనాల దూరం రోజు ప్రయాణిస్తూ యమలోకానికి చేరుకుంటుంది. ప్రతిరోజు ఒక కొత్త దారిలో కొత్త భయాలతో దేహం లేకుండా ఆత్మకు కష్టాలు కలుగుతాయి. శిబే రెండో రోజు ఆత్మ యమధర్మ రాజు